వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ లక్షల మంది ఫాలోవర్స్తో విలాసవంతమైన జీవితం గడిపే ఒక టిక్ టాక్ స్టార్ తెర వెనుక ఒక కరుడుగట్టిన గ్యాంగ్స్టర్. ఉగ్రవాది అంటే మీరు నమ్ముతారా? అవును, స్వాతంత్ర దినోత్సవానికి ముందు దేశ భద్రతా దళాలు ఛేదించిన అతిపెద్ద ఐఎస్ఐ ఉగ్రకుట్రలో ప్రధాన పాత్రధారి అయిన షాజాద్ భట్టి కథ వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ భట్టి నెట్వర్క్ ను పూర్తిగా నాశనం చేసి ఏకంగా 200 మందికి పైగా ఆపరేటివ్లను అరెస్ట్ చేస్తామని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అసలు ఎవరు ఈ షహజాద్ భట్టి? ఒక సాధారణ దోపిడీ దొంగగా మొదలైన దుబాయ్ వ్యాపారవేత్తగా టిక్ టాక్ సెలబ్రిటీగా మారి చివరకు పాకిస్తాన్ ఐఎస్ఐ చేతిలో టెర్రరిస్ట్ గా ఎలా మారాడు? లెట్స్ వాచ్. షహజాద్ భట్టి నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే అతడు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందినవాడు. మొదట చిన్న దోపిడీలు, దొంగతనాలతో క్రైమ్ వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువ కాలంలోనే లాహోర్ అండర్ వరల్డ్ నెట్వర్క్ లో తన పేరు వినిపించేలా చేసుకున్నాడు. 2013లో పాకిస్తాన్ పోలీసు అతడిపై పలు తీవ్రమైన కేసులు నమోదు చేయడంతో అక్కడి నుంచి నేరుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈకి మకాం మార్చాడు. దుబాయ్లో స్క్రాప్ వ్యాపారం చేస్తున్నానని, పలు లీగల్ బిజినెస్లు నడుపుతున్నానని అందరినీ నమ్మిస్తూ ఒక బడా వ్యాపారవేత్త ముసుగు వేసుకున్నాడు. కానీ తెర వెనుక మాత్రం హవాలా దందాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంతలో పాకిస్తాన్లో టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. దీనిని బట్టి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఖరీదైన కార్లు, తుపాకులు, విలాసవంతమైన జీవన శైలిని చూపిస్తూ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. మతపరమైన భావోద్వేగాలు, జాతీయవాదం, వివాదాస్పద అంశాలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ఇతడు 333 అనే బ్రాండ్ కోడ్తో పిలువబడేవాడు. అంతటితో ఆగకుండా భారత జైల్లో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తనకు ప్రాణ స్నేహితుడని, తామిద్దరం రోజు మాట్లాడుకుంటామని వీడియోలలో ప్రచారం చేసుకుంటూ యువతలో మరింత హైప్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే లారెన్స్ బిష్నోయ్ షహజాద్ భట్టి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బిష్నోయ్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని సమాచారం. ఈ గ్యాంగ్స్టర్ ముసుగు వెనుక ఉన్న అసలు ఉగ్రకోణాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ గుర్తించింది. అతడికున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ను ఉపయోగించి భారత్లో నిరుద్యోగ యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించేలా ఐఎస్ఐ భట్టిని ఒక పావుగా వాడుకోవడం ప్రారంభించింది. డబ్బు ఆశ చూపి భారత్లోని అమాయక యువకులను ఆన్లైన్ ద్వారా రిక్రూట్ చేసుకుని వారికి ఆయుధాలు, పేలుడు పదార్థాలను అందించే నెట్వర్క్ ను భట్టి యుఏఈ నుంచి నడిపించారు. భారత నిఘా సంస్థలు షహజాద్ భట్టి కదలికపై ఎప్పటి నుంచో నిఘా పెట్టాయి. ప్రఖ్యాత నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తితో పాటు పలువురు భారతీయ ఇన్ఫ్లుయెన్సర్లను ఇతడు బెదిరింపులకు గురి చేశాడు. ముఖ్యంగా 2024 మార్చిలో పంజాబ్లోని జలంధర్లో ఇన్ఫ్లుయెన్సర్ రోజర్ సంధు నివాసం వద్ద జరిగిన గ్రెనేడ్ దాడికి భట్టినే కుట్ర పడినట్లు తేలింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఢిల్లీ, పంజాబ్, యూపీ, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఇతడిపై పదుల సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గత నెలలో మహారాష్ట్ర ఏటీఎస్ నిర్వహించిన భారీ ఆపరేషన్ భట్టితో సంబంధాలున్న ఏకంగా 112 మందిని విచారించి ఈ నెట్వర్క్ వేర్లను పసిగట్టారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశవ్యాప్తంగా రక్తం పారించాలని చూసిన భట్టి నెట్వర్క్ ను మన భద్రతా దళాలు సమర్థవంతంగా అణిచివేశాయి. 200 మందికి పైగా ఆపరేటివ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా కనిపిస్తూ దేశ భద్రతకే ముప్పుగా మారిన ఇలాంటి ఉగ్రవాదుల పట్ల యువత ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.